హాయ్ అండి. ఈరోజు కొబ్బరి నవ్వు చేసుకునే విధానం చూపిస్తామండి. 2 కప్పులు కొబ్బరి ముక్కలు ఇలా తీసుకోవాలండి. మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసుకుని ఇలా తురుము పట్టవాలండి. దగ్గరికి రానివ్వాలండి. తురుము పట్టిన తర్వాత ఇలా తురిమిన తర్వాత బాణీ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని 2 స్పూన్లు వాటర్ వేసుకుని 2 కప్పులు బెల్లం తురుము కూడా వేసుకోవాలండి. చెరుకు బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి. 2 కప్పులు వేసారండి. మీరు కప్పున్నర వేసుకున్న పర్లేదు. 2 కప్పులు ఇప్పుడు కొబ్బరి పట్టు వేసేయాలండి. ఈ 2 దగ్గరికి బాగా కలిపి దగ్గరికి రానివ్వాలండి. బాగా దగ్గరికి వచ్చిన తర్వాత స్పూన్ యాలక్కాయ పొడి వేసుకుని ఇప్పుడు దగ్గర పడ్డ తర్వాత స్పూన్ యాలక్కాయ పొడి వేసుకుని దీన్ని ఒకసారి కలుపుకునండి. దింపి వేసుకుని మనం లడ్డూల కింద చుట్టుకుని చిన్న చిన్న వంటల కింద స్టోర్ చేసుకుంటే చాలా వారం రోజుల వరకు ఉంటాయండి పాడవకుండానే. అంటే బెల్లం బాగా మంచి బెల్లం వాళ్ళు బాగుంటుందండి. దేవుడి కట్టలో జబ్బు వేస్ట్ చేయకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా లడ్డూలు చుట్టుకుని వారాల వరకు స్టోర్ చేసుకుంటే ఉంటాయండి. సో మీరు తయారీ విధానం చూసారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి.